సంక్రాంతి సకల శుభాలను ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను మోసుకొచ్చే పండగ. 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి అందరికీ శుభాల్ని కలిగిస్తుంది. భోగభాగ్యాల భోగి, సకల సౌభాగ్యాల్ని అందించే మకర సంక్రాంతి, కంటికి రెప్పలా కాపాడే కనుమ తెలుగు లోగిళ్లలో ఆనందోత్సాహాల్ని నింపుతాయి. వరంగల్లో రంగురంగుల ముగ్గులతో భోగి మంటలతో ఇళ్లన్నీ కలకలలాడుతున్నాయి. భగమండే భోగి మంటల సిరి వెలుగుల రాత్రి సంక్రాంతి. ధగ మెరిసే ధాన్యపు రాసుల అందించెను ధాత్రి. ఓ గలగల గనుమల రాగమే ఇక నవ్వెను మన రైతాంగమే. రంగవల్లుల రంగులే గగనాలలో గాలిపటములే. పదము పాడగా హరిదాసులే, కదము తొక్కగా గంగిరెద్దులే. మకర రాశిలో సూర్యుడు చేరగా సంక్రాంతి అడుగేసి మెరిసే. సంక్రాంతి భగమండే భోగి మంటల సిరి వెలుగుల రాత్రి సంక్రాంతి. ధగ మెరిసే ధాన్యపు రాసుల అందించెను ధాత్రి. చేరెను ఇళ్లకు గుండెకు తెచ్చెను సందడులు. నువ్వుల నూనెతో స్నానము చేయగా దైవము ఇచ్చెను దీవెనలు. కోడి పందెముల సరదాలు, ఎట్ల పరుగుల తిరణాలు, గుండెలు అయ్యేను స్వర్గాలు. కోలాహలములు రేపెను హాయి కలకలము. కొత్త అంచు బట్టలు వేయగా పొందే పూర్ణ ఆయువును. చూసి మురిసింది మన నయనం. వరంగల్లో భోగి పండుగకు సంబంధించిన మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యూ. భోగభాగ్యాలను తీసుకొచ్చే భోగి మంటలతోటి ఓరగల్లంతా పండుగ సంబరాలున్నాయి. సంక్రాంతి 3 రోజుల పాటు ఈ పండుగను విశిష్టంగా జరుపుకుంటారు. ఈ పండుగకు చాలా ప్రత్యేకత ఉంటుంది. పాడి పంటలన్నీ ఇంటికి తీసుకొచ్చే సమయం, చలికాలం, చలితో పాలద్రోలడం, తర్వాత తమలో ఉన్నటువంటి చెడు కావచ్చు, ఇతర చెడు మార్గాలు, ఇవన్నిటిని కూడా ఈ భోగి మంటల్లో వేసి ఈ రోజు నుంచి మళ్ళీ ఒక మంచి రోజులు స్టార్ట్ అవుతాయి, మంచి ఆనందం ఉండాలి అనే దాంతో ఈ భోగి మంటలు వేస్తుంటారు. భోగి మంటలకు సంబంధించి కూడా చూడొచ్చు, ప్రతి ఇంటి ముందు ఈ సంక్రాంతి వచ్చిందంటే చాలు ఇంటి ముందు ముగ్గులు వేయటం, రంగురంగుల రంగవెల్లిలతోటి తీర్చిదిద్దుతారు. అదే విధంగా అక్కడ గొబ్బెమ్మలను పెట్టి పసుపు కుంకుమలతోటి పూజలు చేయడం, ఇదంతా కూడా చేస్తారు. చిన్న పెద్ద అందరూ కూడా ఈ 3 రోజుల పాటు జరిగే ఈ పండుగలో భోగి రోజు జరిగే పండుగకు చాలా విశిష్టత ఉంటుంది. తెల్లవారుజామునే లేచి అభ్యంగ స్నానం ఆచరించిన తర్వాత ఇంటి ముందు ముగ్గులు పెట్టుకోవడం, గొబ్బెమ్మలతోటి పూజా కార్యక్రమాలను నిర్వహించడం, తర్వాత కట్టెలు అన్ని తీసుకొచ్చి, పాత వస్తువులు అన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ భోగి మంటలు వేయడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం భోగి మంటలతోటి ఉన్నటువంటి మహిళలు చూడొచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ చిన్న పెద్ద అందరూ కూడా ఇక్కడికి వస్తారు. ఈ రోజంతా చిన్న పిల్లలకైతేనేమో భోగి పూలు, భోగి పళ్ళతోటి చేస్తారు. వాళ్ళలో మంచి ఎదుగుదల ఉండాలి, తర్వాత వాళ్ళు మంచి చదువు వాళ్ళతోటి బాగా ఉండాలి అనేది ఎంతో చేస్తారు. ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ భోగి మంటలు వేసుకుని ఆడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందండి భోగి అంటే? భోగి సంబరాలు అంటే హ్యాపీగా ఉందండి.
అసలు యాక్చువల్ గా భోగి అని అంటే రురు అనే ఒక రాక్షసుడిని సంహరించడానికి భోగి అన్న పండుగ వచ్చిందండి. దాని ద్వారా మనము ఆవు నెయ్యి పెడుకలతో ఇది చేస్తామని చాలా హ్యాపీగా ఉంది. ఎట్లా జరుపుకుంటున్నారు పండుగ? మన జీవన శైలిని ప్రతిబింబించేలా మన పండుగలన్నీ వస్తున్నాయండి. ఇందులో ఫస్ట్ జనవరి తర్వాత వచ్చే పండగ ధనుర్మాసంలో మకర రాశిలో వచ్చే పండగ భోగి అండ్ సంక్రాంతి. మనం ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన పండగ. పొద్దున్నే లేచి తలస్నానాలు చేసుకొని భోగి మంటలు చేస్తాము. ఎందుకంటే వ్యవసాయదారులకి పంటలు అన్ని చేతికి వచ్చే టైం ఇది. సో ఇంటికి వచ్చేటప్పుడు క్రిమి కీటకాలు ఇంట్లోకి రాకుండా భోగి మంటలు వేసి ఆ క్రిమి కీటకాలను తీసేయడానికని ఇంట్లో అవసరం లేని వస్తువులని అలాంటివన్నీ కూడా భోగి మంటలు వేసి ఎంజాయ్ చేస్తూ ఉంటాము. తర్వాత సంక్రాంతి అంటే ముగ్గులు, తర్వాత కొంతమందికి నోములు, ఇలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎట్లా ఉంది పండుగను ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? భోగి అనగానే ఏం గుర్తుకొస్తుంది? భోగి అంటే భోగి మంటలు గుర్తొస్తున్నాయండి. అసలు సంక్రాంతి అంటే గారెలు, బూరెలు, మగవాళ్ళ వాళ్ళ పెగ్గులు, అమ్మాయిల సిగ్గులు, ఆడవాళ్ళ ముగ్గులు చాలా ఎంజాయ్ చేస్తున్నామండి. చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎట్లా ఉంది సెలబ్రేషన్స్? ఏమేం జరుపుకుంటారు? చాలా బాగుందండి. ఎందుకంటే అందరం కలిసి ఇలా భోగి మంటలు చేయడం అనేది చాలా ప్రత్యేకంగా ఉంది. మకర సంక్రాంతి అనేది కూడా మనకి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం వల్ల ఉత్తరాయణ పుణ్యకాలాన్ని మనం సంక్రాంతి అంటాము. సంక్రాంతి ప్రత్యేకత కూడా దాదాపు అందరికీ తెలిసిందే. రైతులకి పంటలు వస్తాయి మనకంటే అందరికి పాత ఈ భోగి రోజు కూడా పాత దానాన్ని మనము భోగిలో మంటల్లో కలిపేసేసి కొత్త ధనాన్ని ఆహ్వాదిస్తున్నాము. ఎట్లాంటి పూజలు చేస్తున్నారు? ఇప్పుడు గోదా కళ్యాణం జరుగుతుందండి. ఎందుకంటే గోదాదేవికి ప్రత్యేకత ఈ కాలం, ఈ ధనుసు మాసం అనేది. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తి మొదలయ్యే టైం కావచ్చు. ఇక్కడ చాలా మంది యూత్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హాయ్. హాయ్, మీ పేరు? నిక్షిత. ఎట్లా ఉంది సెలబ్రేషన్స్? చాలా బాగుంది. చిన్నప్పుడు ఫస్ట్ సంక్రాంతి రేగుపళ్ళు గుర్తొస్తాయి. చిన్నపిల్లలు పోసేవారు కదా, అవన్నీ చాలా ఇష్టం అనమాట. సంక్రాంతి ఫస్ట్ నేను దానికోసమే వెయిట్ చేస్తాను. ఇంకా భోగి మంటలు లైక్ సంక్రాంతి అనగానే ఫన్ అనమాట. అన్ని లైక్ ఫెస్టివల్ లైక్ చిన్నపిల్లలు కూర్చోబెట్టి బొమ్మలు కొలు అవన్నీ లైక్ ఫన్ గా ఉంటుంది. సో మాకు చాలా ఇష్టం సంక్రాంతి. ఎట్లా ఉంది ట్రెడిషన్? మనం మర్చిపోతుంటారా ఇది? లేదు, ఇది చాలా ఫన్ గా ఉంటుంది. ఎవరు మర్చిపోయే ఛాన్స్ లేదు. ఇప్పుడు లైక్ సిటీలో కూడా అన్ని దగ్గర కూడా చాలా చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. అందరికి దీనివల్ల అందరికీ తెలుస్తుంది. అందరూ హ్యాపీ ఎంజాయ్ చేస్తారు. ఇది ప్రస్తుతం సంక్రాంతికి సంబంధించిన మొదటి రోజు భోగి సంబంధించినటువంటి సంబరాలు. ఈ రోజంతా కూడా ఈ భోగి మంటలు వేయడం, తర్వాత ధనుర్మాసానికి సంబంధించి ఈ రోజు ఆఖరి రోజు. అదేవిధంగా దక్షిణాయన కాలం నుంచి ఉత్తరాయణ కాలంకు ప్రారంభమవుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రారంభమవుతుంటారు. రేపు మకర సంక్రాంతి జరుపుకుంటారు. ఈ రోజు గోదా కళ్యాణం కావచ్చు, పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తారు. తమలో ఉన్నటువంటి చెడు ఇవన్నీ కూడా ఈ భోగి మంటలతోటి వెళ్తుంది. మళ్ళీ పాతదంతా పోయి కొత్తదనంతో మళ్ళీ ఈ కొత్త ఆయుర ఆరోగ్యాలతో కావచ్చు, అష్టైశ్వర్యాలు ఇవన్నీ కలుగుతాయి. అందుకే భోగి మంటలతోటి ఈ పూజా కార్యక్రమాలను నిర్వహిస్తాం. రేపు మకర సంక్రాంతి కావడంతో ఇంట్లో పిండి వంటలు వీటన్నిటితో కూడా సంబరాలతోటి కొత్త అల్లులతోటి ఆనందోత్సవాల మీద జరుపుకుంటామని చెప్తున్నారు. మొత్తానికి ట్రెడిషన్ తోటి భోగి సంబరాలు అత్యంత వైభవంగా వరంగల్లో జరుగుతున్నాయి. ఇది ప్రస్తుతం భోగి మంటలు కావచ్చు, సంక్రాంతికి సంబంధించినటువంటి సంబరాలు. కెమెరా క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.